కళ్యాణం చేస్తాం. ఇది భద్రాచలంలో ఉండేటువంటి సంప్రదాయం. ఇంకా మీకు ఆనాడు శ్రీరామనవమి నాడు మీరు వస్తారో రారో తెలియదు, కానీ ఈరోజు సీతమ్మ గారు అవతరించినటువంటి ఈరోజు మీరు ఆ రోజు కంటే ఎంతో విశ్రాంతిగా ఇక్కడ ఈ మాత్రం కూర్చునేటువంటి అవకాశం మీకు ఉంది. ఇది ఈ ఉత్సవం మొదట్లో ఒక 2 సంవత్సరాలకు ముందు వరకు చిత్రకూట మండపంలో చేసేవాళ్ళం. అక్కడ ఇంతమంది జనానికి అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయంతో ఇక్కడికి మార్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కనుక మీ అందరి సౌకర్యం కోసమని దేవస్థానం వారు ఇటువంటి గొప్ప అవకాశాన్ని కలుగజేశారు.
చక్కగా మీరు ఈ ఉత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కళ్యాణ పనుల్లో ముందుగా ఒక ఉండేటువంటి 2 రోళ్లు పెట్టారు. దాంట్లో పసుపు కొమ్మలు దంచుతారు. దంచినటువంటి ఆ పసుపుని వాటిని ఈరోజు తలంబరాల్లో కలపడం జరుగుతుంది. ఈ రోజు నుంచి తలంబరాలు కలిపేటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదేంటి ఎప్పుడో 4 రోజుల తర్వాత ఉండేటువంటి కళ్యాణానికి ఈ రోజు నుంచి తలంబరాలు కలపడం ఏంటని మీకు అనుమానం రావచ్చు. కానీ మీరు ఇక్కడ ఉండే వాళ్ళు ఇంతమంది ఉంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళకి దాదాపుగా ఎవరు కోరితే వాళ్లకు తలంబరాలు అందించాలి అని దేవస్థానం యొక్క సంకల్పం. శ్రీరామనవమి నాడు సీతారాముల శిరస్సు మీద ఉంచినటువంటి ఆ తలంబరాల యొక్క విలువ ఎలాంటిది అంటే కొన్ని కోట్లు ఇచ్చినా లభించినటువంటి అంత విలువ. అలాంటి విలువ కలిగినటువంటి తలంబరాలు కొంతమంది రాగలిగిన వాళ్ళు ఉంటారు, రాలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా అందాలి. అందరూ సుఖశాంతులతో ఉండాలి, అందరూ హాయిగా ఉండాలి, అందరి ఇళ్లలోనూ అన్ని మంచి పనులు మంచి కార్యక్రమాలను జరగాలి, శుభాలన్నీ కూడా జరగాలి, అందరికీ శుభం జరగాలి అనేటువంటి అభిప్రాయంతో దేవస్థానం వారు ఒక 100 క్వింటాళ్ల పైన ఈ తలంబరాలను కలుపుతారు. ఈ రోజు మరి 100 ఇప్పుడు 200 క్వింటాళ్ళు చెప్తున్నారు మా ఏలూరు గారు. 200 క్వింటాళ్ళు అంటే 200 అంటే ఆలోచించండి. 200 క్వింటాళ్ళ అంటే 100 కేజీలు అనుకోండి. 1 క్వింటాల్ అంటే 200 కేజీల బియ్యాన్ని కలపాలంటే మరి ఒక రోజులో చేయగలరు అందరూ. చేయలేదంటే ఈ రోజు నుంచి ప్రారంభించి రోజుకు కొంత తలంబరాలు కలుపుతూ ఉంటారు. అలా కలిపి చివరికి ఆ తలంబరాలను శ్రీరామనవమి నాటికి అందజేసే పద్ధతిలో ఉంటుందన్నమాట. అంతేకాక ఈ ప్రతి సంవత్సరం జరిగే దేవుడే కదా. వదలనే
ఈరోజు పాల్గొన పూర్ణిమ, దీన్ని హోలీ పూర్ణిమ అని కూడా అంటారు. హోలీ పండుగ ఈరోజు. ఈ పాల్గొన పూర్ణిమ నాడు భద్రాచలంలో ప్రతి సంవత్సరం కూడా వసంతోత్సవము, డోలోత్సవం. డోలోత్సవం అంటే ఊయల సేవ. ఇవి రెండు కూడా ప్రత్యేకంగా జరుగుతాయి. అది వైదికంగా ఆగమోక్తంగా జరిగేటువంటి కార్యక్రమాలు. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుండి స్వామివారి ఉత్సవమూర్తులకు 25 కలశాలతో అభిషేకం జరిగిన తర్వాత 9:30 ఆ ప్రాంతాల నుండి తలంబ్రాలు కలిపేటువంటి కార్యక్రమం, పసుపు కంబులు దంచేటువంటి కార్యక్రమం అనేటువంటిది వైదికంగా ఆగమోక్తంగా ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ ఈ పాల్గొన ఈ వసంతోత్సవానికి సంబంధించినటువంటి హోమ కార్యక్రమం, శాంతి హోమం జరుగుతుంది. ఆ శాంతి హోమం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డోలోత్సవం జరుగుతుంది. ఆ డోలోత్సవం కాగానే వసంతోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమం వైదికంగా ఆగమోక్తంగా జరిగేటువంటి కార్యక్రమం. అంతేకాక ఈనాడు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులు తాము చేతితోటి బొడ్లు ఒలిచి బియ్యాన్ని సమర్పిస్తారు. జ్యోతి తలంబరాలు అంటారు వాటిని సమర్పించినటువంటి వాటిని కూడా ఈనాడు కలపడం జరిగింది. ఎందరో భక్తులు పాదయాత్రగా వచ్చి ఈనాడు స్వామివారిని సేవించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు వైశిష్ట్యం ఏంటంటే సీతమ్మ వారు పుట్టినటువంటి రోజు ఈరోజు పాల్గొన పూర్ణిమ. అంతేకాకుండా సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజే జరిగింది అని మనకు రామాయణం ద్వారా తెలుస్తుంది. కానీ భద్రాచల ఆలయ సంప్రదాయం ప్రకారం ఈరోజు సీతమ్మ వారు పుట్టినటువంటి సీతారాముల కళ్యాణం జరిగినటువంటి ఈ రోజున పెళ్లి పనులు ప్రారంభించడం, అలాగే లోకంలో సీతారాములు ఇద్దరిని పెళ్లి కొడుకుని చేశారంటారు. అలాగే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసేటువంటి పద్ధతిలో ఈ ఉత్సవం అంతా జరుగుతుంది. శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవం జరగడం అనేటువంటిది ఇక్కడ ఆచారం. ఆ పద్ధతిలో ఇక్కడ జరుగుతున్నది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.
శ్రీరామనవమిలో పాల్గొనలేనటువంటి వాడు కూడా ఈనాడు స్వామివారిని సేవించి తరించేటువంటి అవకాశం ఉన్నది కనుక భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్.